రాశాడు. సో అది కాబట్టి బంగారం విషయానికి వస్తే ఈ యుద్ధం కారణంగా రకరకాల హెచ్చు తగ్గులు రేట్లలో దీన్ని ఎలా చూడాలంటారు? బంగారంలో ఈ అంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. యుద్ధం రాగానే మామూలుగా మనం అందరం జనరల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఆర్థిక రంగంలో అనిశ్చితి ఉంటే గనక, ఒక గందరగోళ వాతావరణం, ఏం చేయాలో తెలియని స్థితి, ఒక నెగటివ్ వాతావరణం ఆర్థిక పరిస్థితిలో ఉంటే బంగారం పెరుగుద్ది. మామూలుగా బంగారం సిల్వర్ అప్పుడు పెరగాలి, మామూలు పరిస్థితి. అందుకని సేఫ్ హ్యావెన్ అంటారు, అంటే దాక్కునే చోటు. బాంబులు పడుతుంటే నెత్తి మీద, అంటే అన్ని రకాల పెట్టుబడి మార్గాలు మూసుకుపోయి అన్ని దెబ్బతింటే అప్పుడు దాక్కునే చోటుగా బంగారం ఉంటుంది. ఒక చోట పోయి దాక్కోవాలంటే బంగారం అలాంటిది. అలాంటి బంగారం ఈ రోజు దాక్కునే చోటు కాకపోయి అది కూడా అదే పడింది. ఇరాన్ వారు వచ్చినప్పుడు అది పెరగాలని అందరూ అంచనా వేస్తే తగ్గింది. చాలా మంది ఆశ్చర్యపోయారు, చాలా మంది చెబుతారు. ఎందుకు తగ్గింది అనేది ఒకటే కారణం, డాలర్ ఒకటే కారణం. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమైందంటే, ఇరాన్ యుద్ధం తెచ్చిన అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం తెచ్చి, సరే దానిలో అమెరికాని మేజర్ గా తీసుకుంటే అమెరికాది డాలర్. అమెరికా బాగుంది, యుద్ధం జరుగుతుంటే అమెరికా బాగుంది, మిగతా దేశాలు నాశనం అయింది. ఎందుకంటే అమెరికాకి ఆయిల్ డిపెండెన్స్ లేదు మధ్యప్రాచ్యం మీద, ఆయిల్ కోసం మధ్యప్రాచ్యం మీద ఆధారపడలేదు. దానికి ఆయిల్ ఉంది. 2017-18 ప్రాంతాల్లో సొంతగా ఆయిల్ సెల్ఫ్ ఎఫిషియన్సీకి వచ్చింది. అలాగే గ్యాస్, నేచురల్ గ్యాస్ దాని దగ్గర పుష్కలంగా ఉంది. అందుకని ఇతర దేశాల మీద డిపెండెన్స్ లేదు కాబట్టి అది దెబ్బతినలా అమెరికా. కానీ ఆయిల్ గ్యాస్ మీద చైనా కానీ భారతదేశం అన్ని దేశాలు డిపెండెంట్ దరిదాపు. వీళ్ళందరూ దెబ్బతిన్నారు, అమెరికా దెబ్బతినలా. దాంతో అమెరికా డాలర్ పెరిగింది. ఇతర దేశాలన్నీ దెబ్బతింటి అమెరికా పరిస్థితి బాగుంటే అమెరికా డాలర్ పెరిగింది. డాలర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, డాలర్ని బంగారాన్ని సరిసమానంగా చూస్తారు ప్రపంచంలో. బంగారం ఏమో మీకు ఊరికే ఉంటుంది, అసెట్ అంతే, అక్కడ పెట్టుకుని జపం చేసుకోవాలి. కానీ డాలర్ని మీరు ఏదైనా చేయొచ్చు, లిక్విడ్ ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. బ్యాంకులో పెడితే వడ్డీ వస్తుంది, బంగారం పెడితే వడ్డీ రాదు కదా. బంగారం పెడితే మీరు అప్పు తెచ్చుకోవడానికి పెట్టాలి తప్పితే మీరు బంగారం బ్యాంకులో ఇచ్చి నాకు వడ్డీ ఇవ్వమంటే ఇవ్వడు. కానీ డాలర్ పెట్టి లేకపోతే ఒక డిపాజిట్ చేసి ఒక కరెన్సీని వడ్డీ. అందుకని బంగారం కంటే డాలర్ ని ప్రిఫర్ చేశారు, డాలర్ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు అది జరిగింది. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ ఈక్వేషన్ లో మారింది ఏంటంటే, ఇతర దేశాలు దెబ్బతింటాం, అమెరికా బాగుంటాం. అమెరికా డాలర్ పెరుగుతుంటే బంగారం నుంచి డాలర్ లోకి బెటర్ అని చెప్పి. నాకు ఒక డౌట్ అండి పాపారావు గారు, అంటే ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ డాలర్ పెరగటం వల్ల ప్రపంచంలో ఒక పైచేగానే ఉంది, కానీ లోపల చూస్తే ఒక మేడి పండులాగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవుతుంది అనేది నా పరిశీలన. మీరేమంటారు ఆర్థిక నిపుణులుగా? ఇది కరెక్ట్ గా 2003లో నేను పుస్తకం వేసాను, ఫస్ట్ బుక్. అమెరికా మీద నుంచి 4-5 పుస్తకాలు వేసాను ఇట్లా అవుతుంది అనేది. దానిలో 2003లో వేసిన ఫస్ట్ బుక్ ఏంటంటే, ఇది అసలు అమెరికా అంతర్గత పతనం, అంతర్జాతీయ పెత్తనం. లోపల కొలాప్స్ అవుతుంది, ప్రపంచం మీద పెత్తనం చేస్తుంది. 2003 ఇరాక్ యుద్ధం ఆ టైంలో వేసిన బుక్ అది. సో అందుకని ఏంటంటే ఈ రోజు అమెరికా పరిస్థితి ఏం బాగా. కాకపోతే మీరు చూస్తున్నారే, మనం ఈ డాలర్ పెరగటం అంటే ఏంటంటే ఒకటే, మిగతా వాళ్ళు అంతకంటే వరస్ట్గా ఉన్నారండి. అమెరికా వరస్ట్గా ఉంది, అమెరికా డాలర్ పరిస్థితి వరస్ట్ గానే ఉంది. గతంతో పోలిస్తే అమెరికా డాలర్ పరిస్థితి చాలా వరస్ట్ అయింది. కానీ ఇతర కరెన్సీలతో పోలిస్తే బాగానే ఉంది, ఎందుకంటే ఇతర కరెన్సీలు అంతకంటే దిగజారినాయి. ఒక బాగుంది అనుకోండి సార్, ఉదాహరణ చెబితే అర్థం అవటం కోసం, ఒక లోతైన గొయ్యి ఉంది, భూమి లోపలికి ఒక బావి లాంటిది ఉంది, పెద్ద అగాధం లాంటి బావి లాంటిది ఉంది. ఆ బావిలోకి కరెన్సీలు అన్ని పడుతున్నాయి, అంటే అన్ని కరెన్సీలు దిగజారుతున్నాయి. వాటిలో కింద కొన్ని కరెన్సీలు బాగా లోతుకి వెళ్ళిపోయినాయి, అంటే ఎక్కువ పతనం అయినాయి. కొన్ని పైన ఉన్నాయి, అన్ని పడుతున్నాయి, కిందకే పడుతున్నాయి అన్ని. కానీ కొన్ని ముందుకు పడుతున్నాయి, కింద ఉన్నాయి, ఎక్కువ లోతులో ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి. ఆ పడే క్రమంలో ఉదాహరణ తోటి కింద సీక్వెన్స్ హైరార్కీలో ఉన్నాయి. కాబట్టి తక్కువ పడిందేమో బాగున్నట్టు, ఎక్కువ పడిందేమో బాగాలేనట్టు, అన్ని పడుతున్నాయి. ఇది కరెన్సీల పరిస్థితి. అంటే గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్ను రాజులాగా డాలరు దాని షైనింగ్ అంతే. అంతేగాని డాలర్ బాగుందని కాదు. డాలర్ మే కొలాప్స్ ఎనీ టైం. ఈ యుద్ధ క్రమంలోనే ఇరాన్ కనుక యుద్ధం కంటిన్యూ అయితే చాలా మంది ఇప్పుడు కొత్తగా మొదట్లో అన్ని రకాల చర్చలు చేశారు, అమెరికాకు ఆయుధాలు ఉన్నాయా, చేయగలదా. కానీ అసలు చర్చ జరగాల్సింది ఏంటంటే, అమెరికా కొలాప్స్ అయ్యే ప్రమాదం యుద్ధంలో ఉంది. అమెరికా ఖర్చులు పెరిగిపోతున్నాయి, విపరీతమైన స్థాయిలో అమెరికా ఖర్చులు పెరిగిపోతున్నాయి. అది చూడండి, మధ్యప్రాచ్య దేశాలు చాలా ఇప్పుడు డాలర్ను వదిలేసే ప్రమాదం కూడా వచ్చింది. డాలర్ అవి తీసుకొని ఆ డాలర్ లోనే అవి ఆయిల్ అమ్మబట్టే డాలర్ కి ఆ ప్రభావం ఉంది. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా భారం అయింది. అమెరికా మిలిటరీ శిబిరాలు ఉండబట్టే, ఆ దేశంలో క్యాంపులు ఉండబట్టే ఇరాన్ వాళ్ళ మీద దాడి చేస్తుంది. కాబట్టి అమెరికాని వదిలించుకోవాలని ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాని వదిలించుకుందాం. ఎట్లా వదిలించుకుందాం వీడిని, వీడు పోతేనే మనకి ఇరాన్ లాంటి వాళ్ళతో దాడులు ఆగుతాయి. కనీసం వీడు యూరప్ యూనియన్ అనేది ఫామ్ అవటం, తర్వాత ఏంటంటే యూరో రేటు డాలర్ కంటే పెంచడం ఉద్దేశం కూడా ఏంటంటే, అమెరికా ప్రపంచానికి అమెరికా బ్లాక్ మెయిలింగ్ ని మనం వదిలించుకొని దాంట్లో నుంచి మనం బయటపడాలనుకున్నారు. కానీ
వాళ్ళకి యూనిటీ లేకపోవటం వల్ల వాళ్ళ కొన్ని అమెరికా మీద అవసరాలతో ఆధారపడటం వల్ల ఆ ప్రయత్నం విచ్ఛిన్నమైంది. కానీ ఇవాళ ఏమైనా సరే అమెరికాని మనం వదిలించుకోవాలనేటువంటి ఆలోచన వస్తే అది అలా ఉంచితే అమెరికాలో మళ్ళీ ఒక అంతర్యుద్ధం అంటే ఒక సివిల్ వార్ లాంటి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా ట్రంప్ అనాలోచిత ఏకపక్ష పెత్తందారి పోకడల వల్ల అనేటువంటిది నాకు అనుమానం. 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కాదు, నేను ఇప్పుడు కాదు 15-20 ఏళ్ళ నుంచి నేను పొద్దుదాకా అమెరికాలో సివిల్ వార్ అని నవ్వుతుండేవాడిని. తర్వాత మీకు ఫ్రాయిడ్ అన్నాడు ఒకసారి, ఇప్పుడు ఫ్రాయిడ్ 1920s లో అన్నాడు అమెరికా వాళ్ళకి డబ్బు పిచ్చి అమెరికా డలేరియా ఉంది అమెరికాకి అన్నాడు. డాలర్ పిచ్చి, మలేరియా లాగా డలేరియా అన్నాడు. డాలర్ కదా వాళ్ళది. అమెరికా వాళ్ళకి డలేరియా ఉంది, వీళ్ళు ఏ అధికారాన్ని గౌరవించరు. అమెరికా జనాలు ఏ అధికారాన్ని గౌరవించరు. అక్కడ కనుక పరిస్థితులు దిగజారిపోతే ఆర్థికంగా అరాచకం వస్తుంది ఆ దేశంలో అన్నాడు. ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పి సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ చేశాడు, అమెరికా దేశాన్ని గురించి సైకో అనాలిసిస్ చేసి చెప్పాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితి అంతుకుపోతుంది. మనమేం దాన్ని కావాలని కోరుకోం, కానీ పరిపాలన అమెరికా వ్యవస్థ దివాలా తీసింది, అప్పుల పాలైంది. అది ఏ క్షణానైనా కొప్పుకోలే ప్రమాదం ఉంది. అది జరిగితే కనుక ఏముంది, సోవియట్ యూనియన్ ఏమైంది గతంలో, హిస్టారికల్ ఐరనీ చూడండి ఎలా ఉంటుందో. సోవియట్ యూనియన్ ని పడగొట్టామని చెప్పి సంతోషపడ్డ 30 ఏళ్ళకి అమెరికా పడిపోయే పరిస్థితి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది కదా, 15 రాష్ట్రాలుగా పడిపోయి ఎటు చెల్లాచెదరైపోయింది. అమెరికా పరిస్థితి అలా అయితే ఆశ్చర్యం ఏం లేదు. మొన్న టారిఫ్లు వేసినప్పుడు కూడా కాలిఫోర్నియా నీ మాట ఎందుకు నేను లెక్క చేయాలని ఎదిరించింది కదా, కాలిఫోర్నియా రాష్ట్రం ఒకటే ఎదిరించింది. అట్లా మరి రేపు పొద్దున ఏదైనా జరగచ్చు అమెరికాలో. అమెరికా ఆశ్చర్యం ఏం లేదు, ఏ క్షణానైనా ఏదైనా జరగచ్చు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ సెనేరియోలో ఈ వార్ ఎఫెక్ట్ ప్రధానంగా ఏ కంట్రీకి మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత థర్డ్ వరల్డ్ కంట్రీస్ పరిస్థితి ఏంటి, ఎలా దీని నుంచి ఓవర్కమ్ అవుతాయి, మన ఇండియా ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది క్లుప్తంగా చెప్పండి. మన మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. చైనా మీద అంత లేదు ఎఫెక్ట్. చైనా లేదు, చైనా మీరు చాలా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. అందుకే గగ్గోలు పట్టాల వాళ్ళు ముందు నుంచి కూడా కోల్ గ్యాసిఫికేషన్ లోకి వెళ్ళారు. కోల్ నుంచి గ్యాస్ తీసుకుంటున్నారు. మనకు కూడా అదే ప్రణాళిక ఉంది, కానీ మనం మాట్లాడాము, చేయలేదు. వాళ్ళు మాటలు అనుకున్నారు, ఆచరణలో పెట్టారు. కోల్ గ్యాసిఫికేషన్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఎలర్జీ ఉంది, ఫెర్టిలైజర్ ఉత్పత్తి ఉంది. వాళ్ళ ఎగుమతులు కూడా అలాగే చేయగలుగుతున్నారు, గతంలో లాగే ఏం ఆగటల్లా. సో వాళ్ళు ఏం గగ్గోలు పట్టాల. మనకి సౌత్ కొరియాకి, థాయిలాండ్ ఇట్లాంటి దేశాలకి, జపాన్కి కూడా కొంత ఈ దేశాలన్నిటికీ ఇబ్బంది ఉంటుంది. మేము మంచి వ్యాసం నిన్న మొన్న కూడా మనం ఎవరు మంచి వ్యాసం మన రెగ్యులర్ పాపులర్ కాలం ఇస్తే మనం మాట్లాడుతున్నాం కానీ ఆచరణలో ఏది చేయటం లేదు, ఉట్టిగా మాట్లాడుకుంటున్నాం. చైనా అనుకున్నట్లుగా చేసుకుంటా పోతుంది. అదే తేడా ఈ సంక్షోభానికి మన దగ్గర అని చెప్పి. కాబట్టి మనందరికీ ఇబ్బందులు ఉంటాయి, ఆసియా దేశాలకు బాగా ఇబ్బందులు ఉంటాయి, అలాగే యూరోప్ దేశాలు కూడా ఇబ్బంది పడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. చూస్తామండి 99 TV.